Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Matthew 5:12. నేటి దినం మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం నుండి తీసుకొనబడింది. Rejoice and be exceeding glad, for great is your reward in heaven. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. We all know that the best message ever given on the planet Earth was the Sermon on the Mount. ఈ భూగ్రహం మీద ఇవ్వబడిన ప్రసంగాలన్నిటికన్నా గొప్పదైనటువంటి వర్తమానము కొండ మీద ప్రసంగం అని మనం ఎరుగుదాం. The message was from the very mouth of Lord Jesus Christ. ఈ వర్తమానం, ఈ సందేశము స్వయాన్న యేసుక్రీస్తు ప్రభు నోటి నుండి వచ్చినది. The Beatitudes were mentioned as a part of this sermon. మరి ఈ వర్తమానంలో భాగంగా ఈ ధన్యతల గురించి చెప్పబడింది. What is the meaning of ఈ Beatitudes? ధన్యతలు అనగా అర్థం ఏమిటి? These are the qualities to be possessed by the citizens of heaven, the born again children of God, while they are living in this world. పర సంబంధమైన పౌరులుగా తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులుగా ఈ భూమి మీద ఈ విషయాలన్నీ కూడా అవలంబించుకోవాలి మనం. And these qualities we must possess. ఈ లక్షణాలని మనము స్వతంత్రించుకోవాలి. We are expected to exhibit these divine qualities in and through our lives. ఈ దైవికమైన ఈ లక్షణాలు మనలో మన ద్వారా ప్రదర్శించడానికి కోరబడ్డాం. Jesus gave this message to the individual believers, not to the unsaved world at large. యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ పొందనేటువంటి అనేకులు లోకస్తులు వారి గురించి కాదు, కానీ వ్యక్తిగతంగా ఆయన చెప్తున్నాడు. Almost all the epistles written later by maybe Paul, Peter or John, ఆ తర్వాత రాయబడిన పత్రికలన్నీ కూడా పేతురు, పౌలు, యోహాను రాయబడిన పత్రికలైన they contain the aroma, the smell of this sermon on the mount. ఈ కొండ మీద ప్రసంగంలోనేటువంటి ఒక భాగం, ఒక సువాసనగా ఉంటుంది వారి పత్రికల్లో. Yes, this smell will be found in all their epistles. కాబట్టి ఈ సువాసన వారి పత్రికలన్నిటిలో మనకు కనబడుతుంది. The verse of our meditation today is a part of the 8th beatitude. కాబట్టి నేటి దినము మన ఈ ధ్యాన వచనంలోనిది 8వ ధన్యత. Matthew's Gospel 5:11 and 12 mentions this beatitude. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు ఈ ధన్యత గురించి In మాట్లాడుతున్నాయి. verse 11 we read, 11వ వచనంలో మనం చదువుతున్నాం. Blessed are ye when men shall revile you and persecute you and shall say all manner of evil against you falsely for my sake. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. When we read this verse, a basic question strikes our mind. ఈ వచనాన్ని మనము చదువుతా ఉన్నప్పుడు ఒక ప్రాథమికమైనటువంటి ప్రశ్న మన మనసులో వస్తుంది. That is, అదేమిటిదంటే, why the men of this world revile and persecute or talk evil against a true Christian? అసలు ఈ లోకస్తులు నిజమైన క్రైస్తవుని ఎందుకు నిందిస్తారు, ఎందుకు హింసిస్తారు, ఎందుకు చెడ్డ మాటలు పలుకుతారు? The worldly people won't talk against any other person. ఈ లోకస్తులు ఇతర వేరే ఏ మనుషుల గురించి కూడా ఈ విధంగా They మాట్లాడరు. neither revile nor persecute other people. ఇతరులని గురించి వారు చెడ్డగా మాట్లాడరు, వాళ్ళ గురించి అపహాస్యం కూడా చేయరు. Why only they target Christians? ఎందుకు క్రైస్తవులనే లక్ష్యంగా If ఎంచుకుంటారు? they revile and persecute or talk against others who are not true Christians, the others won't stay quiet. నిజమైన క్రైస్తవులు కాని వారి గురించి కానీ ఒకవేళ వారు ఈ విధంగా నిందించి హింసించి చెడ్డ మాటలు మాట్లాడారు అనుకోండి, వాళ్ళు ఊరుకోరు. They will also adopt the same principle of tit for tat and respond likewise. వాళ్ళు కూడా చూడండి, కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగానే వారు ప్రతిస్పందిస్తారు, అట్లాగే చేస్తారు వాళ్ళు. The simple reason why the people of the world revile and persecute Christians is because the true Christians are different. లోకస్తులు క్రైస్తవుల్ని నిందించి హింసిస్తారు, ఎందుకంటే నిజమైన క్రైస్తవులు లోకస్తుల కన్నా భిన్నంగా వేరైన వారు. They are different from those of the world in their thinking, their attitudes and conduct. కాబట్టి వారి యొక్క ఆలోచన విధానంలో, వారి యొక్క ప్రవర్తనలో కూడా వారు భిన్నంగా ఉంటారు. Our society is not friends with Lord Jesus Christ. మనం ఉన్నటువంటి సమాజము యేసుక్రీస్తు ప్రభువారికి స్నేహితులు కారు. వాళ్ళు They crucified him. వారు ఆయనని సిలువ వేసినారు. Therefore, they do the same to his followers. కాబట్టి వాళ్ళు ఆయన అనుచరులు, ఆయనను వెంబడించే వారికి అదే చేస్తారు. We can't expect any better treatment. కాబట్టి అంత మెరుగైన విధానంలో వ్యవహరిస్తారని మనం ఏమి ఊహించడానికి లేదు. Whether we like it or not, there will be conflict between us and the world. మనకి నచ్చినా నచ్చకపోయినా కానీ ఎల్లప్పుడూ కూడా లోకముతో మనకి ఈ పోరాటం అనేది ఉంటుంది. Though we are in this world, we know we are not of this world. మనము ఈ లోకంలోనే ఉన్నప్పటికీ ఈ లోక సంబంధం కాము అని ఎరుగుదాం. That's why it is not easy to be
to live a dedicated Christian life. అందుకనే ప్రతిష్ఠించబడిన క్రైస్తవ జీవితం జీవించడం అంత సులువైన పని A కాదు. compromising or a backslidden Christian may manage his life easily in the midst of these worldly people. రాజీ పడిపోయినటువంటి వ్యక్తి క్రైస్తవుడైన వాడు ఈ లోకస్తులతో కలిసిపోయి ఉంటాడు. But for a true Christian, అయితే నిజమైన క్రైస్తవుడు it will be like swimming against the tide. కాబట్టి ఇది ప్రవాహానికి ఎదురీత లాంటిది. There will be radical difference between the thinking of the worldly person and that of a true Christian. లోకస్తుని యొక్క ఆలోచన విధానానికి నిజమైన క్రైస్తవ వ్యక్తి ఆలోచన విధానానికి విప్లవాత్మకమైనటువంటి మార్పు ఉంటుంది. The world praises pride, not humility. లోకము గర్వం అతిశయాన్ని మెచ్చుకుంటూ పొగుడుతుంది కానీ దీనత్వము తగ్గింపు జీవితాన్ని మెచ్చుకోదు, ఇష్టపడదు. And it is a sin loving and sin sick world. కాబట్టి ఇది పాపమును ప్రేమించేది, పాపమునే కోరుకునేటువంటి లోకం. The world is at war with God, while Lord Jesus Christ is seeking to reconcile the world with the Father. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ఈ లోకాన్ని సమాధానపరచాలనుకుంటుంటే లోకమేమో యేసు ప్రభువారితో యుద్ధాన్ని పూనుకుంటుంది. Jesus want to make his enemies as his children. యేసు ప్రభు శత్రువులను కూడా తనకి పిల్లలుగా మార్చుకోవాలని కోరినవాడు. The world says that the sinner must be punished. లోకం ఏమంటుంది? పాపి అయిన వాడు శిక్షార్హుడు. But what the Lord Jesus says? అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? Sin must be punished, but the sinner must be forgiven. పాపమునకు శిక్ష పడాలి, పాపి క్షమించబడాలి. And the sinner must be saved. పాపి రక్షించబడాలి. When he died on the ఆయన cross, శిలువ మీద మరణించినప్పుడు he became sin for us, not a sinner for us. ఆయన మన కొరకు పాపిగా చేయబడలేదు, పాపముగా చేయబడ్డాడు. Father, being a holy God, punished the sin. తండ్రి ఆయన పరిశుద్ధుడైన దేవుడై ఉండి పాపమును శిక్షించాడు. The way of the world is against the way of God. లోక విధానము దేవుని విధానానికి వేరుగా ఉంటుంది. As children of God, దేవుని పిల్లలముగా we think like God, as it is written in Philippians 2:5. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం రాయబడిన ప్రకారం దేవుని వంటి మనసు కలిగి ఉండాలి మనం. And we have the mind of Jesus. యేసు యొక్క మనసును కలిగి ఉండాలి. When we have the mind of Jesus, Yes. the world will surely hate us. యేసును కలిగిన మనసు మనమును కలిగి ఉంటే నిశ్చయంగా లోకం మనల్ని ద్వేషిస్తుంది. We must expect to be persecuted if we are living as God wants us to live in this world. దేవుడు మనల్ని ఈ లోకంలో ఏ విధంగా జీవించాలని కోరుతున్నాడో ఆ విధంగా జీవించడానికి ఇష్టపడినప్పుడు హింసించబడతాము, హింసలు వస్తాయనే మనం ఆశించాలి. Sometimes, though we are believers, we are prone to commit some mistakes. కొన్ని పర్యాలు విశ్వాసులమే అయినా పొరపాట్లు చేసే ఆస్కారాలు ఉన్నాయి. As a result of this, దానికి ఫలితంగా we suffer due to our foolishness or disobedience. మన బుద్ధిహీనత, మన అవిధేయతను బట్టి శ్రమల పాలవుతాం. Here, బాధపడాలి. Jesus is not talking about such type of suffering. ఇక్కడ యేసు ప్రభువారు ఆ విధంగా చేసి శ్రమ పడిన దాని గురించి మాట్లాడడం లేదు. This suffering mentioned in verses 11 and 12 is for his name's sake. 11-12 వచనాల్లో రాయబడినటువంటి ప్రస్తావించబడినటువంటి ఈ శ్రమలు తన నామము నిమిత్తము భరించేవి. And because of our faith and witnessing for Christ. అంతేకాదు మన యొక్క విశ్వాసం క్రీస్తు కొరకు మనం సాక్ష్యం ఇచ్చిన దాని కారణంగా వచ్చేది. 3 forms of trials are predicted for the followers of Christ in these verses. చూడండి ఈ వచనాలు క్రీస్తును వెంబడించే వారి గురించి 3 రకాల వ్యతిరేకమైనటువంటి difficulties. కష్టాల గురించి ఇక్కడ రాయబడింది. They are railing, చూడండి ఇవి మొదటిది verses 5, 11 and 12. First is railing, second is persecution, third is slandering. కాబట్టి 5, 9, 11 వచనాల్లో మనం చూస్తున్నాం. నిందించి హింసించి చెడ్డ మాటలు పలుకు. So these 3 are the types of difficulties Christians are expected to face as we read these verses. ఈ 3 రకాల ఈ ప్రతికూల పరిస్థితులు, ఈ ఎదిరింపు లేక ఈ కష్టాలు ఒక క్రైస్తవుడు ఎదుర్కోవాలి. A Christian can expect opponents of the gospel to use every weapon at their disposal. కాబట్టి ఒక క్రైస్తవుడు తన వ్యతిరేకంగా ఉన్న ప్రత్యర్థులకి ఈ ఆయుధాలు ఉపయోగించవలసిన వాడు. Yes, the enemy will use any weapon at his disposal to attack Christian. కాబట్టి శత్రువు క్రైస్తవుని పైన దాడి చేయడానికి వీటిల్లో ఏ ఆయుధంనైనా వాడు ఉపయోగిస్తాడు. What is the meaning of ridiculing? అంటే అపహాస్యం, నిందించుట అంటే అర్థం ఏమిటిది? That is including using humor and mockery. అంటే చూడండి కించపరిచినట్లుగా నిన్ను అపహాస్యం చేస్తూ హేళన చేస్తూ మాట్లాడే. Persecution includes physical and mental torture, even murder. కాబట్టి హింసలో ఏముంటుంది? మనకి భౌతిక పరమైనటువంటి హింస కూడా ఉంటుంది, హత్యలు కూడా చేస్తారు. And slander means false accusations. ఇక
చెడ్డ మాటలు పలకడం, అబద్ధంగా చెడ్డ మాటలు పలకడం అంటే నీ పేరు పాడు చేయడం. When we see in church history, మనము సంఘ చరిత్రలో మనం చూస్తాం, we understand that the church history is written by the blood of the martyrs right from Stephen. సంఘ చరిత్ర స్టెఫెను మొదలుకొని హతసాక్షిగా ఉండిన స్టెఫెను మొదలుకొని ఆ తర్వాత వచ్చిన హతసాక్షులందరూ రక్తంతో రాయబడింది క్రైస్తవ సంఘ చరిత్ర. Our response to such persecution must be rejoicing in the Lord because He counted us worthy to suffer like that. అలాంటి హింసలకి ప్రతిస్పందన ఏమిటిది? మనం సంతోషించి గంతులు వేయాలి. ఎందుకనగా దానికి మనల్ని యోగ్యులని, పాత్రులని ఎంచినాడు. Speaking to church at Smyrna, God said, స్మరణలో ఉన్న సంఘంతో మాట్లాడుతూ దేవుడు చెప్పిన మాట, "Be thou faithful unto death." మరణం వరకు నమ్మకంగా ఉండుము. We have to note that in all these things Christ suffered for us in flesh. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా క్రీస్తు మన వల్లనే శ్రమ పడ్డాడు, శరీరమందు శ్రమ పడ్డాడనే మాట మీరు మర్చిపోదు. Before I close, ముగించే ముందు let us remember that afflictions we experience in this life are light in comparison to the weight of glory and reward we are going to experience in heaven. That is in 2 Corinthians 4:17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన ప్రకారము మనం ఈ మాటలు మనం గమనిస్తాం. మేము దృశ్యమైన వాటిని, లేక 18వ వచనం నుండి క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. See, if we compare the afflictions and the future glory, the afflictions are nothing before the future glory. కాబట్టి మన శ్రమలు మనం కలగబోయే మహిమతో పోల్చుకుంటే అది ఏ పాటి? May God grant us the needed patience to endure the sufferings for His name's sake. కాబట్టి తన నామమును బట్టి శ్రమలు సహించడానికి మనకి కావలసిన సహనమును దేవుడు అనుగ్రహించునుగా. Let us keep the heavenly glory in view. కాబట్టి ఆ పరలోకపు మహిమని మన దృష్టిలో ఉంచుకుందాం. Today are you going through sufferings because of His name's sake? ఇది నాన్న ఆయన నామమును బట్టి నువ్వు శ్రమలు గుండా వెళ్తున్నావా? Are you suffering because of your faith and testimony? నీ విశ్వాసము, సాక్ష్యమును బట్టి నువ్వు శ్రమలు గుండా వెళ్తూ హింసించబడుతున్నావా? Be happy. సంతోషించు. God counted you worthy to suffer like that. ఆ విధంగా శ్రమలు పడడానికి దేవుడు నిన్ను యోగ్యుడిగా ఎంచాడు. Your reward is great. నీ బహుమానం గొప్పది. May God bless us. దేవుడు మనల్ని దీవించునుగాక.